ఈ క్రిస్మస్ సందర్భాన ఎక్కువసేపు వాక్యం చెప్పాలని నేను ఆశపడట్లేదు, కానీ వినిన సంగతులే, కానీ ఏదన్నా అందులో కొత్తది ఉంటుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 16వ వచనం కూడా చదువు. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడుగాక. ఒక జ్ఞానుల గురించే మాట్లాడి ఈ ఆరాధన ముగిస్తా. జ్ఞానులు మాత్రం వచ్చుడు, ఎంతమందో మాత్రం తెలియదు. నక్షత్రమును చూసి బయలుదేరారు. ఒక నగరము రాగానే దారి మళ్లించిండ్రు. హల్లెలూయా. అందుకోసానికే మన జీవితంలో మనకు ఎవరో మనకి ఏదో ఇస్తే, ఏదో పెడితే, ఏదో ఆశ చూపిస్తే నమ్ముకో ఏం కాదు, యేసుక్రీస్తు దేవుడు అయ్యా నమ్ముకో అని బతిలాడితే నమ్ముకున్న వాళ్ళము కాదు. హల్లెలూయా. మనము సువార్తను విన్నాము, విశ్వాసం ఉంచాము, యేసుక్రీస్తుని నమ్మాము. ఏ విశ్వాసముతో దేవుని నువ్వు నమ్మినవో, ఏ విశ్వాసము చేత నువ్వు దేవుని చేత ఆదరించబడవో, ఏ విశ్వాసము నిన్ను బలపరిచిందో ఆ బలపరిచిన విశ్వాసమును నువ్వు ముగింపు దాకా అదే యాత్రలో ఉంటే సరైన రూట్లో నువ్వు వెళ్తున్నావట్టు. మీ జ్ఞానులు 2 సంవత్సరాలు ఓపిక పట్టిర్రు. నగరానికి రాగానే వారి ఆలోచన విధానం మారిపోయింది. హల్లెలూయా. పోయి ఏమన్నారు? తూర్పు దిక్కున నక్షత్రం చూచి మేము ఆయనను పూజించ వచ్చితిమి అని అంటాడు. హల్లెలూయా. యూదుల రాజా అయితే మీరు వెళ్ళి దర్శించి ఆ తర్వాత నా దగ్గరికి రండి, నేను వచ్చి అతడిని పూజిస్తా అని నటన చేశాడు. హల్లెలూయా. చాలా మందికి నటన బాగా చేయొస్తుంది కదా. అందరు యాక్టర్లే. ఎన్ని రోజులు యాక్టింగ్ చేసుకుంటా బతావు? ఎన్ని రోజులు నేను క్రిస్టియన్ అనుకుంటా బతావు? ఇన్ని రోజులు ఓపిక పెట్టినావు. అదే విశ్వాసముతో ముందుకు వెళ్ళు అని ఈ జ్ఞానుల ద్వారా మనకొక హెచ్చరిక దేవుడు మనకు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ యాత్ర చివరి దాకా పోవాలి. మధ్యలో మార్చుకోకు. ఎందుకు? అవసరం ఏముంది? ఇన్ని రోజులు నడుచుకుంటూ వచ్చినావు. హల్లెలూయా. మన జీవితంలో పొరపాట్లు జరుగుతాయి, తప్పిపోతూ ఉంటావు. కానీ ఒకవేళ దేవుని యొక్క చిత్తము నీ మీద కనుక ఉంటే జ్ఞానులతో వచ్చి ఆ దూత చెప్తాంట, మీరు ఈ దారిన పోకండి, రాజు సైనికులను పంపిస్తున్నాడు మిమ్మల్ని చంపడానికి, మీరు రూట్ మార్చుకోండి. హల్లెలూయా. విశ్వాసయాత్ర దూరమెంతైనా ఏం చేయాలా? విందుగా భావించాలంట. హల్లెలూయా. యాత్ర నువ్వు ఎక్కడైతే పోవాలని అనుకుంటున్నావో, ఏమి విని రక్షణ పొంది, వినడం ద్వారా, సువార్త ద్వారా నువ్వు రక్షణ పొందినవు కదా, నీ రక్షణను కాపాడుకోవాలి అంటే నీ యాత్ర ఎట్లుండాలి? ప్రతి కష్టమైన నష్టమైన అది విందుగా పోల్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకు నువ్వు పోయేది ఎక్కడ? పరలోక యాత్ర. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏమి విని నీ యాత్ర ప్రారంభించినవో ఆ యాత్ర ముగింపు దాకా ఉండనియ్యి. జ్ఞానుల వలె మధ్యలో రాగానే నీ మనసు మార్చుకోకు, నీ దృష్టి మార్చుకోకు. ఎందుకంటే అబద్ధ బోధకులు ఉన్నారు, సత్యాన్ని అమ్మేసే వాళ్ళు ఉన్నారు, సత్యాన్ని అమ్మేసే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా.
ప్రేమైన దేవుని సంగమా, నక్షత్రం చేసిందా పొరపాటు? జ్ఞానులు చేసిర్రా? జ్ఞానులే చేసిండ్రు. హల్లెలూయా. చూసుకుంటా పోతే కరెక్ట్గా నిజంగా ఎక్కడ పుట్టిండో అక్కడ తీసుకుపోవు. సాతాను ఎన్నో ఇక్కట్లు పెడుతుంది. తోటోని చూపిస్తుంది, పక్కోని చూపిస్తుంది, ఎదుటోని చూపిస్తుంది. ఏందమ్మా మీరు నమ్ముకున్నారు కదా, మీకు గిట్లేనా అంటే మీకు గిట్నే. ఎందుకు? మాకు ఇళ్ళనే సంతోషం ఉంది. హల్లెలూయా. వాడు తాగి సంతోషపడతాడు. తాగితే నిజంగా సంతోషం ఉంటుందా? ఓ తిని సంతోషపడతాడు, తింటే సంతోషం ఉంటుందా? హల్లెలూయా. తాగినా తిన్నా అది నేలపాలే అవుతుంది కదా. ఏది తిన్నా ఏది తాగినా 10% మన శరీరానికి పోతుంది, ప్రతిమదంతా నేలపాలు అవుద్ది. హల్లెలూయా. ఆకలి, దప్పులు, చింతలు అక్కడ ఉండవు. ఇక్కడ చింతపడవచ్చు, నువ్వు ఇక్కడ బాధపడవచ్చు, ఏం కాదు. అది నీకు విందు, ఒకరోజు నీకు విందు ఉంది, ఎల్లకాలం ఉంటుంది. హల్లెలూయా. ఎల్లకాలం ఉంటుంది, మరణం ఉండదు. హల్లెలూయా. మనం ఏది చేసినా సువార్తను ప్రకటించడానికే, స్వస్థతలు జరిగినా సువార్తను ప్రకటించడానికే, విందు చేసుకున్నా సువార్తను ప్రకటించ, ఆఖరికి చెట్ల కింద పోయినా అక్కడ పోయినా వదులుతానా నేను? ఆడ కూడా వాక్యం చెప్తా. హల్లెలూయా. అక్కడొక వాక్యం అక్కడ చెప్పినప్పుడు అక్కడొక తీరుగా అర్థమవుతుంది. నీ గృహంలో చెప్పినప్పుడు ఒక రీతిగా అర్థమవుతుంది. చర్చిలో చెప్పినప్పుడు ఒక రీతిగా అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యానికి ఉన్న కెపాసిటీ అది. కనుక జ్ఞానులు చేసినట్లుగా మనము చేయొద్దు. విన్నాము, సువార్తను నమ్మినాము, యేసుక్రీస్తు నా రక్షకుడు. హల్లెలూయా. మన పాపములు క్షమించబడ్డాయి. మన మనసు దేని మీద పెట్టాలి? మన మనసు దేని మీద పెట్టాలి? యాత్ర మీద పెట్టాలి. హల్లెలూయా. ఎక్కడ పెట్టాలి? మన విశ్వాస యాత్ర. ఇది మనది ఏంది? విశ్వాస యాత్ర. విశ్వాసంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. అమెరికా నుంచే డబ్బులు తెచ్చుకుంటలేం, ఎవడో ఇస్తే బతుకుతలేం. హల్లెలూయా. జ్ఞానం అసలుకి ఉంటుంది చూపు మంది మీద, కానీ విశ్వాసికి ఎక్కడ ఉండాలా? విశ్వాసం ఏమి విన్నవో దాని మీదనే నీ యాత్ర ఉండాలి. ఒకవేళ జ్ఞానులకు లెక్క నీ మనసు మారిందా, చూపు మారిందా, తేడా వస్తుంది. హల్లెలూయా. ఒకవేళ దేవుని దయ ఉంటే వాళ్ళని బట్టకాయలు వేసి తీసుకొని వస్తాడు. దేవుని దయ లేకపోతే అటే వాళ్ళే కొడతాడు. ఎక్కడ ఎవడు ఉండాలో అక్కడ పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. కనుక జ్ఞానుల ద్వారా నేర్చుకున్న పాఠం ఏంటి? జ్ఞానుల వలె కాకుండా యేసు మీద మనసు పెట్టి మన యాత్ర ముందుకు సాగాలని ఈ క్రిస్మస్ సందర్భాన నేను హెచ్చరిస్తూ, మీ యాత్ర అంతము వరకు చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆరాధన కార్యక్రమం, ఈ మెసేజ్ను నేను ముగిస్తున్నాను.